వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. అవినీతికి పాల్పడిన వైసీపీ నాయకులను జైలుకు పంపిస్తానని ప్రకటన. రేణుగుంట తారక రామనగర్ లో పర్యటించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి. తారక రామనగర్ ను అభివృద్ధి చేస్తానని హామీ. వరద సహాయ చర్యలపై మాట్లాడే అర్హత జగన్ కు లేదు. రేణుగుంట విమానాశ్రయంలో నారా లోకేష్. బంగారుపాలెంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. డయాలసిస్ కేంద్రం, నూతన ఆసుపత్రి భవనం ప్రారంభం. తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ క్లారిటీ. ఏఆర్ కంపెనీకి చెందిన నెయ్యిలో జంతు సంబంధిత కొవ్వులు ఉన్నట్లు రిపోర్టు వచ్చిందన్న ఈవో శ్యామలారావు. శ్రీకాళహస్తిలో ఏరియా హాస్పిటల్ రోడ్ రామసేతు వంతెన వద్ద జయరామరావు పార్కులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ప్రారంభించారు. రేణుగుంట, పాపనాయుడుపేటలను మరో 2 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. తమ మంచి ప్రభుత్వంలో ప్రజల సమస్యలను సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని, అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ బడా నాయకుల కోసం జైల్ బరో కార్యక్రమాన్ని అన్నం సాక్షిగా చెప్తున్నానని, జైలుకు పంపుతానని హెచ్చరించారు. శ్రీకాళహస్తిలో ఏరియా హాస్పిటల్ రోడ్ రామసేతు వంతెన వద్ద జయరామరావు పార్కులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ప్రారంభించారు. పూజాది కార్యక్రమాలు నిర్వహించి టోకెన్లను పంపిణీ చేసి పేదలకు 5 రూపాయలకే టిఫిన్, భోజనం అందించే కార్యక్రమంకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే సుధిరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ సహా టీడీపీ నాయకులు టిఫిన్ను రుచి చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధిరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహోన్నత ఆశయంతో ప్రతి పేదవాడి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ మళ్లీ పునః ప్రారంభం కావడం పండగ రోజన్నారు. పేదల ఆకలి తెలిసినవాడు బాబు అయితే బడా నేతలకు దోచిపెట్టేవాడు జగన్ అని దుయ్యబట్టారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పాపనాయుడుపేట, రేణుగుంటలోనూ అన్నా క్యాంటీన్లను ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడి దోచుకున్న బడా వైసీపీ నాయకులను దొంగ వ్యాపారాలు చేసి పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేస్తున్న గంజాయి, మటకా, బెట్టింగ్లు వ్యాపారాలు చేస్తున్న వారిని జైలుకు పంపడం జరుగుతుందన్నారు. అన్నం సాక్షిగా చెప్తున్నానని బడా నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టేది లేదని అన్నారు. తమ మంచి ప్రభుత్వంలో 100 రోజుల్లోనే అనేక మంచి పనులు చేశామని, వారం రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేస్తామని, ఎన్డీఏ నాయకులను కలుపుకొని వెళ్తామన్నారు. అక్రమాలకు పాల్పడే వైసీపీ నాయకుల గుండెల్లో నిద్రపోతానంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కంట రమేష్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శులు గాలి చలపతి నాయుడు, రెడ్డివారి గురువారెడ్డి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ చెంచయ్య నాయుడు, కామేష్ యాదవ్, ధనుంజయ్ నాయుడు తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం.
సాయి బయట పెట్టేస్తున్నావు అది దానికి నిదర్శనం పేదవారికి కడుపులు నింపేదే గొప్పతనం. వాళ్ళు ఏం చేశారు, అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రారంభిస్తే వాళ్ళు వచ్చి ఈ యొక్క పేదవాళ్ళ కడుపులు కొట్టారు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనానికి ఈ యొక్క గత ప్రభుత్వం నిదర్శనము. ఈ యొక్క ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకల్ మన శాసనసభ్యులు బొద్ద సుధీర్ రెడ్డి గారి చొరవతో మళ్ళీ కాళహస్తిలో అన్నా క్యాంటీన్ ప్రారంభమయ్యాయి. పేదవారి ఆనందం చూసాం, ఎంత సంతోషంగా ఉన్నారు. చూడండి ఎంతమంది పేదవాళ్ళు వస్తున్నారు. ఇట్లా రోజు ఉంటుంది. మరి ఇంత గొప్ప కార్యక్రమం శ్రీకారం చుట్టినటువంటి మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, బొద్దెల గోపాలకృష్ణారెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనసంతా ఆనందంతో నిండిపోయింది. ముందుగా అన్నపూర్ణాదేవికి నేను నమస్కారాలు సమర్పించుకుంటూ, అట్లనే ముందుగా పేదవాడి కష్టం తెలిసి, పేదవాడికి ఉన్న ఇబ్బందులు తెలిసి నాడు రామారావు గారు పేరు పెట్టి అన్నా క్యాంటీన్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. నాడు గత ప్రభుత్వం తన మొండి వైఖరితోని పేదవాడు కడుపు కొట్టే దూరంలో ఇష్టారాజ్యంగా మరి అన్నా క్యాంటీన్లు మూసేయడం జరిగింది. నాడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు మరి బతుకున్నప్పుడు 2 అన్నా క్యాంటీన్ నాడు ఓపెన్ చేశారు. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాల తర్వాత పేదవాడి ప్రభుత్వం వచ్చింది. పేదవాడికి మంచి రోజులు వచ్చాయి. పేదవాడు కడుపు నింపే ప్రోగ్రాము మరి మనందరి తండ్రితో సమానమైన, దైవంతో సమానమైన మన అన్న చంద్రబాబు నాయుడు గారు, అలానే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ అన్న గారి నిష్ట కావచ్చు, కృషి కావచ్చు, ఇవన్నీ కలిపి ఈరోజు మళ్ళా పేదవాడికి పూర్వ వైభవం వచ్చిందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 5 రూపాయలకి మరి పేదవాడు కడుపు నింపే ఆలోచన ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పి తెలియజేసుకుంటున్నారు. అంతేకాకుండా మరి బ్రేక్ఫాస్ట్ కి చూస్తా ఉన్నాం, పొద్దున్న టిఫిన్ ఇడ్లీ 3 ఇడ్లీలైనా తీసుకోవచ్చు, 2 పూరి అని తీసుకోవచ్చు, 3 పూరి అని తీసుకోవచ్చు, పొంగలి, రకరకాలుగా స్వీటు ప్లస్ పచ్చడి, సాంబారు, కర్రీస్ ఇవన్నీ ఇస్తున్నారంటే 5 రూపాయలకి. మరి మన ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరు అందరూ ఆలోచన చేయాల. కాబట్టి వచ్చే రోజుల్లో నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అడిగాను, మరి పాపానాయుడు పేటలో ఏరియాలో ఒక అన్నా క్యాంటీన్ కావాలి, అట్నే రేణిగుంటలో కూడా ఒక అన్నా క్యాంటీన్ కావాలని చెప్పి లెటర్ ప్రపోజ్ చేయడం జరిగింది. తప్పకుండా పేదోళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి, మన పేదోళ్ళ ఇంటికి మన ప్రభుత్వం అని చెప్పి, ఇది మంచి ప్రభుత్వము అని చెప్పేదానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్. అమ్మ మీద ఒట్టు, అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదలను, నాన్న మీద ఒట్టు, ఎన్నడూ చూడని అభివృద్ధి చేసి చూపిస్తానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి మాటల తూటాలు పేల్చారు. అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలను కూడా వదలనని హెచ్చరించారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవడంతో రేణుగుంట మండలం కరకంబడి తారకరామ నగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులు అవడంతో రేణుగుంట మండలం కరకంబాడి తారకరామ నగర్ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. అమ్మ మీద ఒట్టు, అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరిని వదలను,
నాన్న మీద ఒట్టు, ఎన్నడూ చూడని అభివృద్ధిని చేసి చూపిస్తానని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాటల తూటాలు పేల్చారు. అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలను కూడా వదలనని హెచ్చరించారు. రేణుగుంట తారక రామానగర్ను అధునాతన పద్ధతిలో మార్పు చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. రోడ్లు, వీధి దీపాలు, నీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలను త్వరగా అభివృద్ధి చేయమని పంచాయతీ అధికారులను ఆదేశాలు జారీ చేశామన్నారు. పోలీసులు కూడా సమస్య అంటూ మీ వద్దకు వచ్చిన సామాన్యులను కూడా గౌరవంగా పలకరించి వారి సమస్యలను తీర్చవలసిందిగా సూచించారు. రేణుగుంట మండల పరిధిలో జరిగిన భూ కబ్జాలకు సంబంధించి ప్రత్యేక కమిటీలను నియమించడం జరిగిందన్నారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిలో తమ పార్టీ వారు ఉన్నా కూడా ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. 67 లక్షల ఎంపీ నిధులతో శ్మశాన వాటికల మరమ్మతులు చేస్తామన్నారు. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఉదయం శ్రీకాళహస్తిలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించామన్నారు. రానున్న రోజుల్లో రేణుగుంట, ఏర్పేటలో కూడా క్యాంటీన్ను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పేదవాడి జీవితంలో ఒక పెను మార్పు వచ్చేలా, పేదవాడికి నేను ఉన్నాను, ఒక అన్నలాగా ఉన్నాను, ఒక తమ్ముడిలాగా ఉన్నాను అనేటట్టు మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అటు సెంట్రల్ గవర్నమెంట్ ని సపోర్ట్ చేసిన మోడీ గారు, ఇక్కడ ఎన్డీఏ కుటుంబంలో భాగమైన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఏ రకంగా కష్టపడి పనిచేస్తున్నారో మరి మనం అందరూ చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ 100 రోజుల ప్రభుత్వంలో కాళహస్తిని చూస్తే మరి బ్రహ్మాండంగా ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాడో మీరు కళ్ళు ముందు కనిపిస్తా ఉన్నాం. 50 లక్షలు పెట్టి కన్నల కాలం, హోటల్ కావాలి, క్లీనింగ్ కావచ్చు టౌన్లో. అట్నే ప్రతి మండలానికి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చాం. డ్రైన్స్ కి, మరి సీసీ రోడ్స్ కి ఇవన్నీ తెచ్చుకొచ్చాం. అట్నే దగ్గర 2000 పైచులకు లైట్లు ఈ 100 రోజులు వేసాం. దగ్గర 86 పోల్లు వేసాం. దాని తర్వాత ఇక చెప్పుకుంటా పోతే మరి 3 బీసీ హాస్టళ్లు సొంత నిధులతోని దగ్గర 32 లక్షల రూపాయల నిధులతోని మరి 3 హాస్టళ్లు ఈ 100 రోజుల్లో పిల్లలకు రెడీ చేశాం. అట్నే ఎక్కడైతే మరి పోలీసు వాళ్ళకి ఇబ్బంది ఉందో వాళ్ళందరూ చూస్తూ అట్లనే ఆర్ఓ ప్లాంట్స్ ఒక 8 ఆర్ఓ ప్లాంట్స్ ఇచ్చాం. రేణుగుంటలో ఎస్పెషల్లీ చూస్తే మరి వాటర్ ఇష్యూ ఉంటే ఆ వాటర్ పైప్స్ అన్ని కూడా రిపేర్ చేసి చేయడం జరిగింది. అట్నే శానిటైజేషన్ టాప్ ప్రయారిటీ ఇచ్చి మొత్తం కూడా వార్డు కూడా తిరిగి మా ఎవరైతే మండల పార్టీ క్లస్టర్స్ మరి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్సనల్ గా తిరిగి క్లీన్ చేసి శానిటైజేషన్ టాప్ మోస్ట్ బ్రహ్మాండంగా ఈరోజు అన్ని మండలాల్లో రేణుగుంట మండలం శానిటైజేషన్ టాప్ మోస్ట్ లో ఉంది. పంచాయతీ సెక్రటరీ మనం కూడా పెట్టి చేయించాం. అట్నే రేణుగుంట మండలంలో ఎక్కడైతే ప్లాట్లు అవన్నీ కబ్జాలు గురైనాయో అవన్నీ ఒక కమిటీ చేయించి ఇమీడియట్ గా దాని మీద కమిటీ రిపోర్టు ఒక 4 రోజుల లోపల టైం ఏమాలి. అట్లనే ఎవడెవడో ప్లాట్లు పోయినాయో వాళ్ళందరూ కూడా ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, ఇక్కడ లోకల్లో ఉన్న ఎంఆర్ ఆఫీస్కి వెళ్లి అర్జీలు ఇవ్వాలి. ఎవరెవరు ప్లాట్లు కబ్జా పెట్టినారో, ఎవరెవరు ల్యాండ్ కబ్జా పెట్టినాడో, ఒకవేళ మీ ఊర్లలో కావచ్చు, మీ పక్కనింట్లో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఎవరైతే ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేట్ భూములు కావచ్చు, ఏమైతే అన్యాయం జరిగినాయో వాళ్ళన్నీ కూడా అర్జీలు మరి ఎంఆర్ఓ గారికి ఇవ్వాలని చెప్పి దానికి 30 రోజులు టైం ఉంది. 30 రోజుల లోపల అన్ని తీసుకుంటాం. తర్వాత ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసి ఎవడెవడు అన్యాయంగా చేస్తున్నాడో వాళ్ళన్నీ కూడా కొట్టుపడేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. శ్రీకాళహస్తి సిఐటియు కార్యాలయంలో తిరుపతి జిల్లా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సమావేశం నిర్వహించి తమ సమస్యలపై చర్చించారు. ఆర్టీసీలో నూతన రిక్రూట్మెంట్లు చేయాలని, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని, మహిళల ఉచిత ప్రయాణంపై తమ యూనియన్ ఇచ్చిన సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్ర స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జిలానీ భాషా, రాష్ట్ర కోశాధికారి దివాకర్ డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని సిఐటియు కార్యాలయంలో తిరుపతి జిల్లా ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు జిలానీ భాషా, రాష్ట్ర కోశాధికారి దివాకర్ విచ్చేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ కార్మిక ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి ఫెడరేషన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేయాలని తీర్మానించారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జిలానీ భాషా, కోశాధికారి దివాకర్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ కార్మికులకు ప్రయోజనం లేని విధంగా మారిపోయిందని వాపోయారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్టీసీలో నెల నెల పెద్ద సంఖ్యలో రిటైర్మెంట్ అవుతున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని నూతన రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. నైట్ డ్యూటీ డ్రైవర్లకు ఇవ్వాల్సిన నైట్ డ్యూటీ అలవెన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి తాము 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేశామని, తాము ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశామని వాటిని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి కొత్త బస్సులను అద్దె బస్సులు కాకుండా ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమణయ్య, గురువయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ సదస్సు పెడుతున్నాం. ఈ సదస్సులో ముఖ్యమైనటువంటి అంశాలు 1/2019 సర్క్యులర్ని అమలు చేయాలని, అదేవిధంగా EPFO పెన్షన్లో ఉండేటువంటి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని దాన్ని తీర్చాలని చెప్పేసి, ప్రధానంగా ఈరోజు ఆర్టీసీ కార్మికులు 2020లో వాళ్ళు మెర్జ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఉండేటువంటి సౌకర్యాలు ఏమీ ఇకపోగా మాకు ఉండేటువంటి మెడికల్ ఫెసిలిటీ, గతంలో ఉండేటువంటి మెడికల్ ఫెసిలిటీని పక్కన పెట్టేశారు. EPFO ఇచ్చేశారు అంతే తప్ప ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని అమలు చేయలేదు. ఈ ప్రభుత్వాలు ఈ గవర్నమెంట్లో కలిసిన తర్వాత గత ప్రభుత్వం కూడా కొత్త బస్సులు కొనకుండా రిక్రూట్మెంట్ చేపట్టడంలే. 2024 జనవరి నుంచి మొత్తం ఆర్టీసీలో ఈరోజు ఇవి రిటైర్మెంట్లు స్టార్ట్ అయినాయి. ఈ రిటైర్మెంట్లు స్టార్ట్ అయిన తర్వాత ప్రతి నెల 250-300 మంది దాకా రిటైర్ అవుతున్నారు. వీళ్ళ ప్లేసుల్లో కొత్త రిక్రూట్మెంట్ జరపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఏదైతే కొత్త బస్సులు రావాలో ఆ కొత్త బస్సుల్ని ఎలక్ట్రికల్ బస్సులు కాకుండా డీజిల్తో నడిచేటువంటి బస్సులే ఆర్టీసీలోనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ బస్సులే కొనాలనుకుంటే బయట వాళ్ళ చేత కార్పొరేట్లతో కొనిచ్చకుండా ఆర్టీసీలోనే కొనిచ్చి ఆర్టీసీ దాన్ని నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మేము 4 రాష్ట్రాలు తిరిగాం. 4 రాష్ట్రాల్లో మహిళా ప్రయాణికుల మీద మేము ఒక మెమరాండం కూడా మంత్రి గారికి ఇచ్చాం. కాబట్టి ఈ కొత్తగా మీరు పెట్టేటువంటి ఈ మహిళా ఉచిత ప్రయాణానికి కూడా మీకు గైడ్లైన్స్ ఇచ్చున్నాం, ప్రభుత్వానికి ఇచ్చున్నాం. వాటిని అమలు చేయాలని చెప్పేసి మేము చెప్తున్నాం. అదేవిధంగా 1/2019 సర్క్యులర్ అనేది ఇది కార్మికులకి కొద్దో గొప్ప వెసులుబాటు కల్పించేటువంటి సర్క్యులర్. ఈ సర్క్యులర్ని ఈరోజు ఈ యొక్క యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ పక్కన పెట్టాయి. గత ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ ప్రభుత్వం అయినా ఈ 1/2019 సర్క్యులర్ని అమలు చేసి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఆత్మగౌరవంతో పనిచేసే దానికోసంగా అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాలని, అదేవిధంగా 12వ PRCని వెంటనే అమలు చేయాలని చెప్పేసి 2017 పే స్కేల్ అరియర్స్ మొత్తం 32 తర్వాత రిటైర్ అయ్యే వాళ్ళకి 50% రావాలా, అవి వెంటనే ఇప్పించాలని చెప్పేసి DA అరియర్స్ని కూడా వెంటనే ఇవ్వాలని చెప్పేసి, మాకు గతంలో SRBS అనేటువంటి ఉండేది, అది రద్దయింది. ఆ SRBSని మళ్ళా పునః ప్రారంభించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. శ్రీకాళహస్తి దేవస్థానం ఇన్ఛార్జి ఈవోగా ఉన్న NVSN మూర్తి బదిలీ అయ్యారు. తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్గా ఉన్న మూర్తి శ్రీకాళహస్తి దేవస్థానం ఈవోగా FSCగా అదనపు బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీలో భాగంగా ఆయనను ద్వారకా తిరుమల దేవస్థానంకు ఈవోగా బదిలీ చేశారు. అయితే శ్రీకాళహస్తి దేవస్థానం ఈవోగా ఎవరిని నియమించలేదు. శ్రీకాళహస్తిలోని తేరు వీధిలోను మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు దేవస్థానం అధికారులు స్పందించారు. గాంధీ విగ్రహం గోదాంలోనే ఉండడంపై విమర్శలు రావడంతో ఇంజనీరింగ్ విభాగం కదిలింది. రాజగోపురం ఎదురుగా కొత్తగా ఏర్పాటు చేసిన దారి పక్కనే గాంధీ విగ్రహం ఏర్పాటుకు మండపం నిర్మాణానికి పనులకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ గాంధీ విగ్రహం ఏర్పాటుకు 2 లక్షలతో టెండర్లను 2023లో పిలిచారు. ఏజెన్సీ ఫిక్స్ చేశారు. కానీ ఇంజనీరింగ్ విభాగం మార్కింగ్ ఇవ్వకుండా కాలయాపన చేశారు. పనులకు శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని శ్రీకాళహస్తి మండలంలోని తొండమానుపురం గ్రామం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు బీజేపీ నేతలు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని శ్రీకాళహస్తి మండలంలోని తొండమానుపురం గ్రామం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్, బీజేపీ శ్రేణులు బట్టలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోల ఆనంద్ మాట్లాడుతూ, పేద కుటుంబం నుంచి వచ్చి ప్రపంచ దేశాలు గర్వించదగ్గ ప్రధానిగా నేడు దేశంలోని ప్రజలకు సుపరిపాలన అందజేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతి ఒక్కరి సాధక బాధకాలు తెలుసు కాబట్టి నేడు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామస్థాయి వరకు చేరి గ్రామస్తులు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.
బలమైన సుసంపన్నమైన దేశం కోసం విజన్తో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, ఇది ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో మారు మోగుతుందని, భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతున్న ఘనత మోదీదేనన్నారు. ఆర్థికంగా, విద్య, వైద్యం, సాంకేతికంగా ప్రపంచంలో ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు. కోవిడ్ సమయంలో ప్రజలకు వ్యాక్సిన్ అందజేసి ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందజేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని తెలియజేశారు. పేద ప్రజల పట్టెడన్నం పెట్టడాన్ని దృఢ సంకల్పంతో కరోనా సమయం నుంచి ఇప్పటికీ రేషన్ బియ్యం పేద ప్రజలకు అందజేస్తున్నారని, ఇంతటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు వేడుకలు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి మండలంలోని తొండమానుపురం గ్రామంలోని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు తమ వంతు సహాయంగా బట్టలు, పండ్లు పంపిణీ చేశామని తెలియజేశారు. మిత్రులు కందపరెడ్డి గారు, వారి మిత్ర బృందం, వారి స్టాఫ్కి, ఇప్పుడున్నటువంటి పెద్దలు, అనాథలు అనకూడదు మిమ్మల్ని, ఎందుకంటే రాష్ట్ర సంస్థ మిమ్మల్ని చూసుకుంటుంది, లక్ష్యంగానే చూసుకుంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదే రకంగా ఈరోజు మిమ్మల్ని కలిసేటువంటి అవకాశం మన ప్రీత ప్రధాని నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 17వ తారీఖున ఆయన జన్మదినం. అంటే సెప్టెంబర్ 17 ఇంకొక విశేషం కూడా ఉంది, విశ్వకర్మ జయంతి. ఆ రోజు విశ్వకర్ముడు అంటే మీ అందరికీ తెలుసుంటుంది, దేవతలను చెక్కేటటువంటి వ్యక్తి. దేవతలకే ఆయన ఆచార్యులు విశ్వకర్ములు. స్వయాన పూరి జగన్నాథం చెక్కినటువంటి వ్యక్తి కూడా విశ్వకర్ముడే, శ్రీకృష్ణ పరమాత్ముడిని. మరి అలాంటి రోజు జన్మించి గత 11 సంవత్సరాలుగా, అంతకుముందు 13 సంవత్సరాలు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, భారతదేశంలో 23-24 సంవత్సరాలుగా మచ్చలేని, అవినీతి లేని, ఇంకా పరిపాలన, ఒక అద్భుతమైన పరిపాలన చేస్తూ భారతదేశాన్ని, మనందరినీ 140 కోట్ల మంది ప్రజల్ని ఆయన గుండెల్లో పెట్టుకుని కాపాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశంలోని అగ్రగామి దేశం ముందుకు తీసుకుంటూ మన నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి వారం రోజుల పాటు సేవా వారోత్సవాలు. అంటే పుట్టినరోజుని కేకులు కోసుకోవడము, టపాసులు కాల్చుకోవడం కాదు, సేవ చేయాలి. మీలాంటి వ్యక్తులకంతా పోయి మేము భారతీయ జనతా పార్టీ నాయకులను కలిసి మరి మా శక్తి కొద్దీ నరేంద్ర గారి పేరు మీద మీకు ఇవ్వడం, మోడీ గారి పేరు మీద. అందులో భాగంగా ఈరోజు మనం కలుస్తున్నాం, చాలా సంతోషం. చిత్తూరు జిల్లా బంగారుపాలెం ప్రజా దర్బార్ సభలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం గురించి, వార్తల గురించి మాట్లాడే హక్కు ఫేక్ జగన్కు లేదని అన్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రజా దర్బార్ సభలో పాల్గొని తిరుగు ప్రయాణంలో రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం గురించి, వార్తల గురించి మాట్లాడే హక్కు ఫేక్ జగన్కు లేదని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న నినాదం ప్రారంభం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామన్నారు. మీలా మేము సంవత్సరానికి 250 రూపాయల పెన్షన్ను పెంచలేదన్నారు. చెప్పిన మాట ప్రకారం 1000 రూపాయలను ఒక్కసారి పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తిరుమలలో క్యూ కాంప్లెక్స్ ను, అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేకుండా ప్రజావేదిక నిర్వహించిన నాయకుడు తమ అధినేత అన్నారు. ప్రసాదాలపై టీటీడీ శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక ఫిర్యాదులు చేసిన అధికారులు గాని బోర్డు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రసాదాలపై టీటీడీ శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు ఏవి రమణ దీక్షితులు సంచలన మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రసాదాలపై అనేక ఫిర్యాదు చేసిన అధికారులు గాని బోర్డు ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రసాదాలు నాణ్యత లేదని, దిట్టం సరైన పద్ధతిలో చేయడం లేదని, రుచిలో కూడా మార్పు వచ్చిందని అప్పటి ఈవో చైర్మన్ల దృష్టికి తీసుకెళ్లామన్నారు. తన ఫిర్యాదులు కనీసం పట్టించుకోలేదని గత 5 ఏళ్ల పాలనలో నాసిరకం అన్న ప్రసాదం నివేదించారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టగానే టీటీడీలో ప్రక్షాళన చేపట్టారన్నారు. అనేక అంశాల్లో ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. ఇక ల్యాబ్ రిపోర్టు చూసామన్నారు. ల్యాబ్ రిపోర్టుకు అనుగుణంగా అందులో వెజిటబుల్ ఫ్యాటు, యానిమల్ ఫ్యాటు ఉన్నట్లు తెలిసిందని
నాణ్యతపై లోపాలు ఎత్తి చూపేందుకు తనను గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని, ప్రభుత్వ కేసుల వల్ల ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చిందని, ఇప్పుడు శ్రీవారి కైంకర్యాలు ఎలా జరుగుతుంది, ఇప్పుడున్న ప్రధాన అర్చకులు చెప్పాల్సి ఉందన్నారు. ఆగమ శాస్త్రం అనుసారం నైవేద్యం సమర్పణ జరగటం లేదని, కోవిడ్ సమయంలో దిట్టంని తగ్గించారు. చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే అపచారమే అన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువగళం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామ ప్రజల మధ్య బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువగళం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామ ప్రజల మధ్య బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో చిత్తూరు జిల్లా సమగ్ర అభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరవలేనని అన్నారు. గత ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి తాను ప్రారంభించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన విషయం మీ అందరికీ తెలుసునన్నారు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 2200 గ్రామాలను స్పృశిస్తూ 3132 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర సాగిందన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో మరెవరూ చేయని విధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 45 రోజుల పాటు 577 కిలోమీటర్ల మేర కొనసాగిన యువగళం పాదయాత్ర రికార్డు సృష్టించిందన్నారు. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆ రోజున ఇదే బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా కళ్ళారా చూశారన్నారు. నా పాదయాత్రను అడ్డుకునేందుకు జీవో 1 విడుదల చేసి ఇదే బంగారుపాళ్యంలో ప్రచార రథాన్ని నాటి పోలీసులు అడ్డుకొని గొంతు నొక్కాలని విఫలయత్నం చేశారన్నారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. బంగారుపాళ్యం కొత్తగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో రెడ్ క్రాస్ ఆధ్వర్యాన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. తర్వాత ఆసుపత్రి ఆవరణలో మంత్రి లోకేష్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ ఈవో శ్యామలరావు అధికారికంగా స్పందించారు. ఈ మేరకు ఈరోజు తిరుమలలో మీడియా సమావేశం నిర్వహించారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ నెయ్యిలో లోపాలు ఉన్నట్లు గమనించి గత జూలైలో దానిని టెస్ట్ ల్యాబ్కు పంపించినట్లు తెలిపారు. ల్యాబ్ రిపోర్టులో నెయ్యిలో అనేక రకాల లోపాలు ఉండి నాసిరకంగా ఉన్నట్లు వెల్లడైందని, జంతు సంబంధమైన కొవ్వులు నెయ్యిలో ఉన్నట్లుగా రిపోర్టులో వచ్చిందని తెలిపారు. దీంతో సదరు కంపెనీని పక్కన పెట్టినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల నెయ్యిలో జంతు కొవ్వులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో టీటీడీ ఈవో ఈ మేరకు అధికారికంగా ప్రకటన విడుదల చేసి క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సినీ దర్శకుడు కొరటాల శివ దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ 27వ తేదీ దేవర సినిమా విడుదల సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నానన్నారు. స్వామివారి ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధించాలని, ఈవెంట్స్ అన్నీ హైదరాబాద్లో జరుగుతాయని, సినిమా విడుదల అనంతరం సక్సెస్ మీట్ ఎక్కడ జరపాలని ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, అవినీతికి పాల్పడిన వైసీపీ నాయకులను జైలుకు పంపిస్తానని ప్రకటన. రేణుగుంట తారక రామానగర్లో పర్యటించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, తారక రామానగర్ను అభివృద్ధి చేస్తానని హామీ. వరద సహాయ చర్యలపై మాట్లాడే అర్హత జగన్కు లేదు. రేణుగుంట విమానాశ్రయంలో నారా లోకేష్. బంగారుపాళ్యంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్, డయాలసిస్ కేంద్రం, నూతన ఆసుపత్రి భవనం ప్రారంభం. తిరుమల లడ్డు వివాదంపై టీటీడీ క్లారిటీ. ఏఆర్ కంపెనీకి చెందిన
చేసిన నెయ్యిలో జంతు సంబంధిత కొవ్వులు ఉన్నట్లు రిపోర్ట్ వచ్చిందన్న ఈవో శ్యామలారావు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.